మనందరం. భగవంతుడు మానవునికిచ్చే బహుమానం ప్రేమ. గురువు మానవునికిచ్చే బహుమానం విధేయత. మానవుడు గురువుకిచ్చే బహుమానం సర్వార్పణ. ఈరోజు మనం సర్వార్పణ అంటే ఏంటి? ఇంకా ప్రేమ, విధేయత, సర్వార్పణకు ఉన్న వ్యత్యాసం కూడా మనం తెలుసుకుందాం. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ బాబా అన్నారు, భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం. భగవంతునిలో ఐక్యమొకటే జీవిత గమ్యం అని చెప్పారు మెహర్ బాబా. ఈ సృష్టి ఏర్పడిందే ఆ గమ్యాన్ని పొందడానికే అన్నారు మెహర్ బాబా. మరి ఆ గమ్యాన్ని చేరడానికి ప్రతి జీవి ఈ సృష్టిలో జీవిస్తూ ప్రాపంచిక సుఖాలను, విషయ వాంఛలను అనేక జన్మలలో అనుభవించిన తర్వాత వాటిపై మనసు మరలి విరక్తి కలిగి మానవునకు తన లక్ష్యం, గమ్యం గురించిన ఉత్కంఠ కలుగుతుంది. అప్పుడు అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది మానవునికి. అలా గమ్యం వైపు మరలిన మనస్సుతో జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి చేసే ప్రయాణానికి గల మార్గాలను మెహర్ బాబా సూచించారు. అవి 12 మార్గాలు. వీటిని ద్వాదశ మార్గాలని బాబా తన ప్రవచనాల్లో వివరించారు. నిజానికి జీవాత్మ పరమాత్మ నుండి ఎప్పుడూ వేరుగా ఉండదు అన్నారు మెహర్ బాబా. ఇంకా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి బాబా వివరంగా తెలియజేశారు మనకు. అంటే దేహంతో చేసే ప్రయాణం కాదది. అది ఎలాంటిదంటే చైతన్యం అంతర్ముఖమై అజ్ఞానమనే అవరోధాన్ని తొలగించుకుని ఆత్మానుభూతికి చేసేదే ఆ ప్రయాణం అన్నారు మెహర్ బాబా. బాబా సూచించిన ద్వాదశ మార్గాలు ఆ ప్రయాణానికి అనుసరించదగిన మార్గాలు. ఆ 12 మార్గాలు ఏమిటో తెలుసుకుని మనం సర్వార్పణ గురించి కొంచెం తెలుసుకుందాం క్లుప్తంగా. అంటే బాబా ఇచ్చిన ద్వాదశ మార్గాలు ఏంటంటే తపన, ప్రశాంత చిత్తత, వినమ్రత, తెగింపు, విశ్వాసం, అంకిత భావం, ప్రేమ ద్వారా నిగ్రహం, నిస్వార్థ సేవ, పరిత్యాగం, విధేయత, సర్వార్పణ, ప్రేమ. ఇలా బాబా భగవంతుని చేరే 12 మార్గాలను సూచించారు మనకి. అంటే ఇందులో ప్రేమ, విధేయత గురించి కొంచెం తెలుసుకుని ఆ తర్వాత సర్వార్పణలోకి వెళ్దాం మనం. ప్రేమ అంటే ప్రేమించేవాడు ప్రియతముని ఇచ్చను నెరవేర్చాలని కోరుకుంటూ ప్రియతమునిలో ఐక్యాన్ని ఆశిస్తాడు. అంటే అది ప్రేమంటే. మరి విధేయత అంటే ప్రియతముని ఇచ్చను ఆచరిస్తుంది, ఆయన సంతోషాన్ని కోరుకుంటుంది. మరి ఇంకేమీ కోరుకోదు విధేయత. మరి సర్వార్పణ ప్రియతముని ఇచ్చకు లొంగిపోయి దేనిని కోరదు. అంటే సర్వార్పణ అనగా దేహము, మనస్సు సర్వము అర్పించుకుని ప్రియతముని ఉనికి తప్ప వేరే ఉనికే ఉండదు. అంటే అక్కడ ప్రేమికుడు, ప్రియతముడు ఇద్దరూ కాక ఒక్క ప్రియతముడే ప్రేమికునిలో ఉంటాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రేమ ప్రియతమునిలో ఐక్యాన్ని కోరుతుంది. విధేయత ఆయన ఇచ్చను ఆచరిస్తుంది. సర్వార్పణలో ప్రియతముడు, ప్రేమికుడు ఇద్దరు ఉండరు, ఒక్కరే అవుతారు అని బాబా చెప్పారు. అందువల్ల ప్రేమ కన్నా విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అని బాబా చెప్పారు. ఇంకొంచెం ఇంకొంచెం వివరంగా సర్వార్పణ గురించి మనం తెలుసుకుందాం. సర్వార్పణలో ప్రేమికుడు ప్రియతమునికి సర్వం అర్పించుకుంటాడు. అంటే అతనిలోని నేను అనే భావం పూర్తిగా హరించుకుపోతుంది. అతనిలో కేవలం ప్రియతముడే ఉంటాడు. బాబా అంటారు, ప్రేమ, విధేయత, సర్వార్పణ అనే ఈ 3 పదాలను కలిపి ఒక పదంగా చెప్పాలంటే అది దివ్య ప్రేమగా చెప్పవచ్చు అన్నారు మెహర్ బాబా. బాబా ఈ విషయం మరింత వివరిస్తూ తనకు సర్వార్పణ చేసుకున్న వారు ఎలాంటి పని చేసినా అది వారిని అంటదు, అంటే వారి ఖాతాలో పడదు అని చెప్తున్నారు మెహర్ బాబా. ఇందుకు ఉదాహరణ మనకు మండలి వారే. వారు బాబాకు సర్వార్పణ చేసుకోవడం వలన వారిలో నేను అనే భావన లేకుండా పోతుంది. కనుక ప్రియతముడైన బాబాయే అక్కడ వారి హృదయాలలో కొలువై ఉంటాడు. వారి జీవితాలను బాబా చేత అంటే ఒక వాహనంలా నడవబడతాయి. అంటే రథసారథి ఎలా నడిపితే రథం అలా కదులుతుంది కదా, అలా మండలి వారి జీవితాలు బాబా చేత నడిపించబడతాయి. దీనికి బాబా సమక్షంలో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుందాం. మెహరాబాద్ లో జగన్ మాస్టర్ భోజనాలు ఏర్పాట్లు చేసుకునేవాడు. అంటే మనకి బాబా ఫిలిమ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాడు ఒక అతను గరిటె పట్టుకుని. ఆయన పేరే జగన్ మాస్టర్. అతనికి అంటే ఈ భోజనాలు ఏర్పాటు చేసే బాధ్యత బాబా వారికి ఇవ్వబడింది. ఒకరోజు అన్నం సరిగ్గా ఉడకలేదు, గట్టిగా ఉండగానే వాచి వడ్డానికి తీసుకొచ్చేస్తాడు జగన్ మాస్టర్.
ఈ విషయాన్ని ఏం చేస్తారంటే మండలి సభ్యులు ఒకరు బాబా దృష్టికి తీసుకువెళ్తాడు. బాబా దృష్టికి తీసుకెళ్ళడమే కాక, ఒక గిన్నెలో ఉడకని ఆ అన్నాన్ని తీసుకెళ్ళి మరి బాబాకు చూపిస్తాడు. బాబా ఏం చేస్తారంటే జగన్ మాస్టర్‌ని పిలిచి కోపంతో తిట్టి మందలిస్తారు. ఇంకా నానా మాటలు అని నొప్పిస్తారు బాబా. అతడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత బాబా మండలి వారిని పిలిచి జగన్ ఏడి అని అడుగుతారు. జగన్ ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి బాబా అందరినీ పంపించి జగన్ ఎక్కడ ఉన్నా లాక్కుని రమ్మని ఆర్డర్ వేస్తారు. జగన్ స్టోర్ రూమ్ లో అంటే వీళ్ళు ఇలా బాబా ఆర్డర్ అయ్యగానే అక్కడ జగన్ ఏం చేస్తాడంటే స్టోర్ రూమ్ లో బస్తాల వెనక కనబడకుండా కూర్చుని బాధతో కత్తితో గొంతు కోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే చిన్న ఘాటు కూడా పెట్టుకుంటాడు. ఈలోగా మండలి వారు వచ్చి అతన్ని బాబా వద్దకు తీసుకుని వెళ్తారు. అప్పుడు బాబా అతనితో ఇలా ప్రశ్నిస్తారు. నీవు నాకు సర్వం అర్పించుకున్నావు కదా అని జగన్ అడిగారు బాబా. అవును బాబా అన్నాడు జగన్. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ శరీరం నాదే కదా, నాకు తను మనఃప్రాణాలన్నీ అర్పించుకున్నావు కదా, అలా అర్పించుకున్న ఆ శరీరాన్ని అంతం చేసే అధికారం నీకెక్కడిది అని ప్రశ్నించారు బాబా జగన్. జగన్ ఏమీ మాట్లాడకుండా కళ్ళ నీళ్ల పర్యంతమై బాబానే చూస్తున్నట్ట. అప్పుడు బాబా అతన్ని అనునయించి ఆలింగనం చేసుకున్నారు. అలా ప్రియతముడు మీరు నేను వేరు కాదు, ఒక్కరమే అని జగన్ మాస్టర్ సంఘటన ద్వారా మనకు తెలియపరిచారు. అంటే సర్వ సమర్పణ అంటే ఇక నీదంటూ నాకు సమర్పణ చేసుకున్నాక అక్కడ ఏమీ మిగిలి ఉండదు అంటాడు ప్రీతముడు. అంటే అంతా ప్రీతమునిదే అవుతుందని చెప్పారు బాబా. అలా సర్వ సమర్పణ చేసిన వారి బాధ్యత ఆయన చూసుకుంటారు. జగన్ ఎక్కడో స్టోర్ రూమ్ లో కూర్చుని చేసే పని కూడా సర్వజ్ఞుడైన బాబాకు తెలిసిపోయింది. అందుకు బాబా అతనికి సరైన సమయంలో తన వద్దకు తీసుకువచ్చి అతనిని ఆత్మహత్య చేసుకోకుండా రక్షించారు. అలా మనందరికీ సర్వార్పణ అంటే ఏమిటో తెలియజేశారు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అందుకే హఫీజ్ మహాకవి సూక్తుల్లో చెప్పినట్లు అంటే గురువు ఏం చెప్పినా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు మనసులో లేకుండా ఉండాలి. అంటే గురువు చెప్పిన దాన్ని అదృష్టవంతుడైన బానిసగా ఆచరించగలగాలి మనం అంటారు హఫీజ్ మహాకవి. ఎందుకంటే బానిసకు యజమాని ఏం చెప్పినా అది చేయడమే తప్ప సొంతమైన ఉనికి నేననే భావం ఉండదు. బాబా ఎప్పుడు దానికి మనకి ఆయాజ్ కథ చెప్పేవారు. అదేంటంటే అది ఇలా ఉంటుంది. ఆయాజ్ ఏంటంటే రాజుగారి బానిస, నమ్మిన బంటు. రాజుగారు చెప్పిందే సత్యం, వేదం. దాని గురించి ఎందుకు, ఏమిటి అనే ఆలోచన అతని మనసులో వచ్చేదే కాదు. ఒకసారి ఏం చేస్తారంటే రాజుగారు నిండు సభలో ఒక విలువైన వజ్రాన్ని అందరి ముందు పెట్టి దానిని బద్దలు కొట్టమన్నారు. సభికులు, సామంతులు, మంత్రులు ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా అంత విలువైన వజ్రాన్ని బద్దలు కొడితే అది నాశనం అయిపోతుందని రాజుగారికి సలహా కూడా ఇస్తారు. అప్పుడు రాజు ఆయాజుని పిలిచి ఆదేశించగానే వేరే ఆలోచన లేకుండా, సంకోచించకుండా ఆయాజ్ వెంటనే ఆ వజ్రాన్ని బద్దలు కొట్టేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజుగారు ఆయాజ్‌తో అంతటి విలువైన వజ్రాన్ని ఆలోచించకుండా పగలగొట్టావు. నీకు బుద్ధి లేదు అంటాడు రాజు. అప్పుడు ఆయాజ్ ఏమనాలి? మీరు పగలగొట్టమంటేనే కదా ప్రభు పగలగొట్టాను అనాలి కదా! అలా అనడు. అంతటి తప్పు పని చేశానా ప్రభు? మీరు చెప్పిందే నిజం. నాకు బుద్ధి లేదు అంటాడు. అంటే అంత సర్వ సమర్పణ అయిపోతాడనమాట. ఆయాజ్. బాబా అంటారు. అలా ఒకసారి బాబాకు సర్వ సమర్పణ చేసుకున్న తర్వాత, ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా, అది ఆయన ఇచ్చ ప్రకారం మన మంచి కోసమే జరిగిందని భావించగలగాలి. బాబా ఇది ఇలా ఎందుకు జరిగింది బాబా అనే ప్రశ్న మనసులో రాకూడదు. అలా బాబాకు సర్వ సమర్పణ గావించిన ఆది దుబాష్, రోడాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆది దుబాష్, రోడాలు మా బాబా భక్తులనమాట. అంటే మ్యారేజ్ అయిన కొత్తలో రోడాకైతే బాబా మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. తర్వాత నెమ్మదిగా నమ్మకం కుదురుతుంది ఆది దుబాష్ మిసెస్‌కి. అంటే బాబా ప్రేమికుడైన ఆది దుబాష్‌తో వివాహమైన తర్వాతే కాలక్రమేణా పరిపూర్ణమైన నమ్మకం కలుగుతుంది రోడాకు. అది 1955 సంవత్సరం ఏప్రిల్ మాసంలో బాబా ఆదేశానుసారం ఒక నెల రోజులు నిర్విరామంగా 24 గంటలు బాబా నామజపం వంతుల వారీగా అందరూ కలిసి చేయసాగారు. అంటే ఈ ఆది దుబాషు, రోడా కూడా ఈ నామంలో పాల్గొంటారన్నమాట. అది ఆది దుబాష్ ఇంట్లో జరుగుతుంది. అంటే సాయంత్రం 4:30 గంటల నుండి 5 గంటల వరకు ఆది దుబాషు, మరియు సాయంత్రం 5 నుండి 5:30 వరకు రోడా. ఇలా వంతుల వారీగా బాబానామం చేస్తూ ఉంటారు. అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు వారి 4:30 సంవత్సరాల వయసు గల కుమారుడు ఏం చేస్తాడంటే ఇంటి భవనంపై వెళ్లి కింద పడిపోయి చనిపోతాడు.
అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళేలోగానే మరణిస్తాడు. దీనికి ముందు ఏమవుతుందంటే, ఈ ఆది, దుబాషు రోడాలకి దీనికి ముందు బాబా ఒకసారి దర్శనమిస్తారు సతారాలో. ఇచ్చినప్పుడు బాబా అడుగుతారు, "హోమీని నాకిచ్చేస్తారా?" అని అడుగుతారు. అంటే వీళ్ళకి అప్పుడు అర్థం కాదు. బాబాకి ఇవ్వడం ఏంటా అనుకుంటారు తప్ప అర్థం కాదు. ఈ సంఘటన జరిగాక వాళ్ళకి అప్పుడు ఆహా! బాబా అందుకు అడిగారన్నమాట. అంటే హోమీని బాబా తీసేసుకున్నారు అని భావన కలుగుతుంట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే మామూలుగా సహజంగా మాయలో పడిన మనిషి ఏం చేస్తారు? వెంటనే చాలా దుఃఖపడతాడు. కానీ వాళ్ళు ఏమాత్రం దుఃఖించకుండా వారి వంతు ప్రకారం ఏర్పాటు చేసిన నామాన్ని చేశాక అప్పుడు ఆ బాలుని తీసుకొని వాళ్ళ ఆచారం ప్రకారం ఆ కార్యక్రమాలన్నీ చేస్తారట. అంటే అంత సర్వసమర్పణ అయిపోయారు వాళ్ళిద్దరూ కూడా. అలా అంటే వాళ్ళలో ఆచారం ఏంటంటే చనిపోయిన వారిని సైలెంట్ టవర్ గేట్ మీద పెడతారన్నమాట ఆ మృతదేహాన్ని. అలా ఆది సైలెంట్ టవర్ గేట్ మీద హోమీ మృతదేహాన్ని తీసుకువెళ్తున్న సమయంలో ఆది దుభాష్‌కి హోమియే అంటే తన కుమారుడే స్వయంగా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లి బాబాకి ఇచ్చిన అనుభూతి కలుగుతుంట ఆది దుభాష్‌కి. అంటే అలా ఆది తన హోమీని బాబాయే స్వయంగా అందుకున్నట్లు అనిపించిందట. ఆది, రూఢ వీరిద్దరూ బాబా ఇచ్చకు బదులే దుఃఖించకుండా అలాంటి పరిస్థితుల్లో కూడా వారు బాబా నామజపాన్ని మానకుండా చేశారు. ఆ విషయం విని బాబా చాలా సంతోషించారట. ఆ తర్వాత వారిద్దరూ కూడా కరాచీ నుండి వచ్చి మెహరాబాద్‌లోనే ఉండిపోయారు. అలా వారి సర్వస్వము బాబాకి అర్పించుకున్నారు వారు. అంటే ప్రతిరోజు మనం అంటే బాబా ప్రేమికులందరం మండలి ప్రార్థన చదువుతూ ఉంటాం. చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకు సహాయం చేయుము అని కోరుకుంటాం మనం. అది చిత్తశుద్ధితో చేస్తే బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది మనకి. బాబా సహాయం పొందిన వారి జీవితంలో జరిగే ఎలాంటి సంఘటనకైనా చలించక దానిని బాబా మన మంచి కోసమే ప్రసాదించిన వరంగా స్వీకరించి ఎందుకు ఏమిటి అనే ప్రశ్న మనసులో రాకుండా దానిని బాబా ఇచ్చగా భావిస్తే బాబాకు సర్వార్పణ చేసుకున్నట్లు అవుతుంది. బాబా కొంగు పట్టుకోవడం అంటే ఆయన దివ్యత్వంలో అచంచలమైన విశ్వాసం కలిగి సర్వార్పణ చేసుకోవడమే. అలా బాబా చెప్పినట్టు అంతా ఆయన ఇచ్చకు వదిలి బాబా కొంగును చివరి వరకు దృఢంగా పట్టుకునే భాగ్యం ఇమ్మని మెహర్ ప్రభువును కోరుకుందాం మనమందరం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా వాణి. అక్క చెప్పు. 10:20 అయింది. నాది అయిపోయింది. సరే నేను పాట పాడతానులేండి. జై బాబా. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. తీసుకోలేదు. ఒక్క నిమిషం అక్క.